ఉత్తరం చూద్దాం గురుగారు. ప్రవల్లిక గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. కాలాన్ని ఇలా విభాగించడం అంటే ఈ నెల గొప్పది, ఈ ఋతువు గొప్పది అని ఇలా భావించడం అవసరమా? తెలియచేయండి అంటూ కోరుతున్నారు. నిజమే, మన ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో అన్ని గదులు ముఖ్యమే. కానీ ఒక్కొక్క గది ఒక్కొక్క పని కోసం ప్రత్యేకమైన సందర్భంగా ఉపయోగిస్తుంది. ఇంటి లోపల ఏ భాగము వృధా కాదు, వృధా అయిందంటూ ఉండదు. అలాగే కాలము కూడా ఇది మంచిది చెడు అని ఎక్కడా చెప్పలేదు. కాలమంతా భగవంతుడి స్వరూపమే. వేదం చెప్తుంది, అనాది భగవాన్ కాల, ఆది అంతము లేని కాలము ఆది అంతము లేని భగవంతుడే. ఆయన సంవత్సరోసి పరివత్సరోసి, ఆయన పేరు సంవత్సరం, పరివత్సరం, అనువత్సరం, మాసము, నక్షత్రము, అయినం, ఇన్ని పేర్లు. అంతేకాదు ఋతువులన్నీ కూడా భగవంతుడికి అంగ ప్రత్యంగములు. ఒక్కొక్క ఋతువు మన శరీరంలో కన్నే ముఖ్యం, ముక్కు ముఖ్యం అని లేదు, ప్రతి అంగం ప్రత్యేకత ఉన్నదే. అలాగే ఋతువులన్నీ, దాంట్లో శరత్కాలము ఉత్తరపక్షము, మరొకటి గ్రీష్మ దక్షిణపక్షం అని చెప్తూ హేమంతో మధ్యం. హేమంత ఋతువు వచ్చిందంటే భగవంతుడికి హృదయస్థానం ఇది. ఇప్పుడు హేమంత ఋతువులోనే వస్తాయి కార్తీకం, మార్గశిరం. అంటే కార్తీక మార్గశిరాల్లో మార్గశిరం ప్రత్యేకించి హృదయస్థానం అంటున్నాం. ఇక్కడ మనం వ్రతం చేస్తున్నామంటే ఎక్కడున్నట్టు? స్వామి హృదయంలో ఉన్నట్టు. దీనికి విష్ణుపరముగా విష్ణు ధర్మోత్తరం చెప్పింది, శివపరముగా మనకి వామన పురాణం చెప్పింది, నక్షత్రపరముగా మనకి మత్స్య పురాణం చెప్తుంది. కాలమంతా భగవంతుడి స్వరూపమే. అందుకని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ఆరాధన చేస్తే దీనివల్ల మొత్తము సంవత్సరం అంతా క్షేమంగా ఉంటాము. అంచేతనే ఋతూనాం కుసుమాకర మాసానాం మార్గశీర్షం. అక్కడ ఋతు శబ్దము, ఇక్కడ మాస శబ్దము ప్రయోగించారు. అన్నీ ప్రధానమైనవి. ఇంకొక్క మాట కూడా చెప్పుకోవాలి, అర్ధనారీశ్వర తత్వం అంటాం. అర్థం ఏమిటంటే కాలంలో మొదటి భాగం పురుష భాగము, రెండవ భాగం స్త్రీ భాగం. అందుకనే చైత్రంలో రాముడిగా వచ్చాడు, శరదృతులో అమ్మవారిగా వచ్చారు. రెండూ కలిసి చూసాం అర్ధనారీశ్వర తత్వం. ఇది చెప్పడానికి మనం కాల విభాగం చేశాం. అలాంటి కాల విభాగంలో ఇప్పుడు మళ్ళీ మార్గశీర్షంలోకి మనం అడుగుపెట్టాం. హృదయ స్థానంలో ఉంటాం. ఈ నెల లోపల మీరు ఏ సాధన చేసినా ఎక్కడికో వెళ్ళడం కాదు, మీరు ఎక్కడ కూర్చొని చేసినా స్వామి హృదయంలోనే ఉంటారు అని అర్థం అన్నమాట. ఇది కూడా మనకి యజుర్వేదంలో 3వ కాండ చాలా గొప్పగా వివరించింది. గురుగారు